సరే, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కేవలం 40 ఏళ్లలో ఒక కొత్త దేశాన్ని ఎలా సృష్టించగలిగింది? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈరోజు మనం ముస్లిం లీగ్ ప్రయాణాన్ని, ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన ప్రశ్నల ద్వారా ఒక కథలాగా విశ్లేషిద్దాం. ఈ ప్రయాణం ముగిసేసరికి ఈ చారిత్రక పరిణామంపై ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. అసలు మన ముందున్న ప్రశ్న ఇదే కదా. 1906లో ఒక చిన్న గ్రూపులాగా మొదలైన పార్టీ 1947 నాటికి ఒక కొత్త దేశాన్నే ఎలా సాధించగలిగింది? ఈ కథలో ఉన్న కీలకమైన మలుపుల్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ప్రశ్నల్ని మన గైడ్స్గా వాడుకుందాం. ఇవి కేవలం పరీక్ష ప్రశ్నలు కాదు, చరిత్రను అర్థం చేసుకోవడానికి మనకు దారి చూపే మైలురాళ్ళు. పదండి, మొదలు పెడదాం. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలైంది? ప్రతి పెద్ద ఉద్యమానికి ఒక ఆరంభం ఉంటుంది కదా. ఈ రాజకీయ ఉద్యమం యొక్క పునాది ఎక్కడ, ఎలా పడిందో తెలుసుకోవడంతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. అసలు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పుట్టుక వెనుక ఉన్న పరిస్థితులేంటో చూద్దాం. 20వ శతాబ్దం మొదలైన కొత్తలో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఆ టైంలో భారత ముస్లింల రాజకీయ హక్కుల కోసం ఒక ప్రత్యేక సంస్థ కావాలన్న ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన ఫలితమే ముస్లిం లీగ్. మరి అది ఎక్కడ స్థాపించబడింది? ఢాకా, లాహోర్, బొంబై లేక ఢిల్లీ? కరెక్ట్ ఆన్సర్ ఢాకా. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఆ ఊరి పేరే కాదు, ఆ సమయం కూడా. అప్పుడే బెంగాల్ విభజన జరిగింది, మీకు గుర్తుంది కదా. కాంగ్రెస్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే ముస్లిం లీగ్ మాత్రం సపోర్ట్ చేసింది. చూడండి, అక్కడే ఆ రెండు పెద్ద రాజకీయ శక్తుల మధ్య భవిష్యత్ ఘర్షణకు బీజం పడింది. సరే, 2 ఏళ్లు గడిచాయి. 1908. ఈ లీగ్ కేవలం ఇండియాకే పరిమితమవ్వలేదు, తమ ప్రభావాన్ని అంతర్జాతీయంగా పెంచుకోవడానికి ట్రై చేసింది. ఆ ప్రాసెస్లో భాగంగా లండన్లో ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేసింది. మరి దానికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? ఆ బాధ్యత తీసుకున్నది అమీర్ అలీ. ఇది చాలా స్మార్ట్ మూవ్ అండి. ఎందుకంటే తమ గోడును నేరుగా బ్రిటిష్ సామ్రాజ్య కేంద్రమైన లండన్లోనే వినిపిస్తే అప్పుడు తమకు అంతర్జాతీయంగా ఒక గుర్తింపు వస్తుందని వాళ్ల ప్లాన్. ఇది కేవలం ఒక బ్రాంచ్ పెట్టడం కాదు, ఒక పక్కా స్ట్రాటజీ. ఇప్పుడు మనం కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్కొచ్చాం. 1940. ఈ ఒక్క సంవత్సరం ముస్లిం లీగ్ లక్ష్యాలనే పూర్తిగా మార్చేసింది. అదే లాహోర్ తీర్మానం. ఇది కేవలం ఒక తీర్మానం కాదు, ఒక కొత్త దేశానికి పునాదిరాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. ఎందుకంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ప్రత్యేక దేశం అనే ఐడియా ఎప్పటినుంచో ఉన్నా, అది ఒక అఫీషియల్ పొలిటికల్ డిమాండ్గా, ఒక ఖచ్చితమైన తీర్మానంగా ఎప్పుడు మారింది? చూడండి, 1930లో అల్లానా ఇక్బాల్ ప్రసంగంలో ఈ ఆలోచనకు బీజం పడి ఉండొచ్చు. కానీ అది ఒక అధికారిక రాజకీయ లక్ష్యంగా మారింది మాత్రం 1940 లాహోర్ సమావేశంలోనే. సో ఐడియా వేరు, అఫీషియల్ రెజల్యూషన్ వేరు. ఈ చిన్న తేడాను గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఈ లాహోర్ తీర్మానం గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. దీనికి నాయకత్వం వహించింది జిన్నా అని మనకు తెలుసు. కాని అసలు ఆ డ్రాఫ్ట్, ఆ ముసాయిదాను ఎవర్రాశారు? దీన్ని తయారుచేసింది సికందర్ హయత్ ఖాన్. దీన్ని సభలో ప్రవేశపెట్టిందేమో ఫజ్లుల్ హక్. ఇక దీనికి తన గొంతుకనిచ్చి దీన్ని ప్రపంచానికి పరిచయం చేసింది జిన్నా. అంటే చూడండి, ఒక హిస్టారికల్ ఈవెంట్ వెనుక ఒక వ్యక్తి కాదు, చాలామంది కీలక వ్యక్తులుంటారు. ఇప్పుడు మనం ఈ మొత్తం ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. మహమ్మద్ అలీ జిన్నా. మరియు లీగ్ అనుసరించిన రాజకీయ వైఖరి మీద దృష్టి పెడదాం. ప్రతి పెద్ద ఉద్యమానికి ఒక ముఖం, ఒక నాయకుడు ఉంటారు. మరి పాకిస్తాన్ కోసం జరిగిన ఈ మహోద్యమానికి నాయకత్వం వహించి దాన్ని ముందుకు నడిపించిన ఆ చారిత్రక వ్యక్తి ఎవరు? సమాధానం మనందరికీ తెలిసిందే, మహమ్మద్ అలీ జిన్నా. కాని ఇక్కడొక ఆసక్తికరమైన, దాదాపు షాకింగ్ విషయమేంటంటే, ఒకప్పుడు ఇదే జిన్నాని సరోజినీ నాయుడు హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారి అని పిలిచారు. చూసారా, కాలంతో పాటు రాజకీయ ప్రయాణాలు ఎలా మారిపోతాయో. చరిత్ర అంటేనే ఇంత సంక్లిష్టంగా ఉంటుంది. సరే, ఇప్పుడు కొంచెం ట్రికీ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక వాదన ఏ, ఒక కారణం ఆర్ ఇచ్చరు. వాదన ఏంటంటే ముస్లింలతో మాట్లాడే హక్కు కాంగ్రెస్కి లేదని లీగ్ అంది. దానికి కారణమేంటంటే ఆ హక్కు మాకే, అంటే ముస్లిం లీగ్కే ఉందని అంది.
ఇప్పుడు మనం ఆలోచించాలి, ఈ రెండూ కరెక్టేనా? కారణం వాదనకు సరైన వివరణ ఇస్తుందా? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. వాదన నిజమే, లీగ్ చారిత్రకంగా అలాగే వాదించింది. కానీ కారణమార్చూడండి, అది వాదనకు సరైన వివరణ కాదు. అది అదే వాదనను మళ్లీ వేరే మాటల్లో చెప్పడంలాంటిది. ఆ హక్కు కాంగ్రెస్కి లేదు, ఎందుకంటే ఆ హక్కు మాకే ఉంది అనేది ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ కాదు. అది కేవలం ఒక మొండి వాదన. అందుకే నిజమే కాని అనేది దానికి సరైన కారణం కాదు. ఇలాంటి క్వశ్చన్స్తో జాగ్రత్తగా ఉండాలి. మన కథ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. 1940వ దశాబ్దం. స్వాతంత్ర్యం దగ్గరపడుతోంది. ఈ సమయంలో లీగ్ ఎలా బలపడింది, ఇతర పార్టీలతో ఘర్షణలు ఎలా పెరిగాయో చూద్దాం. స్వాతంత్ర్యానికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు రాజకీయ బలాన్ని నిరూపించుకోవడానికి ఎన్నికలు చాలా కీలకం. అప్పుడే ఏ పార్టీకి ఎంత బలముందో తెలిసిపోతుంది. సో 1919 భారత ప్రభుత్వ చట్టం కింద చివరి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఈ ఫలితాలే దేశ భవిష్యత్తును మార్చేశాయి. ఆ ఎన్నికలు జరిగింది 1945లో. వాటి రిజల్ట్స్ ఎందుకంత ముఖ్యమంటే, ముస్లింల కోసం రిజర్వ్ చేసిన సీట్లలో దాదాపు అన్నీ ముస్లిం లీగ్ గెలుచుకుంది. దీంతో చూసారా, ముస్లింలందరూ మాతోనే ఉన్నారు, మేమే వాళ్ల ఏకైక ప్రతినిధులం అని వాదించడానికి వాళ్లకొక బలమైన పాయింట్ దొరికింది. లీగ్ డిమాండ్ అంత బలంగా ఉన్నప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళేం చేశారు? వాళ్ళు అధికార బదిలీ కోసం చాలా ప్లాన్స్, మిషన్స్ పంపారు. వాటిలో పాకిస్తాన్ డిమాండ్ను స్ట్రెయిట్గా రిజెక్ట్ చేసిన ప్లాన్ ఏది? అది 1946 నాటి క్యాబినెట్ మిషన్. వాళ్లు దేశాన్ని కలపి ఉంచడానికి ఒక లాస్ట్ ట్రై చేశారు. కానీ వారి ప్లాన్ని కాంగ్రెస్, లీగ్ ఇద్దరూ ఒప్పుకోలేదు. ఆ మిషన్ ఫెయిల్ అవ్వడంతో ఇక దేశ విభజన తప్పదని అందరికీ అర్థమైపోయింది. ఇదొక రకంగా చెప్పాలంటే విభజన మార్గంలో పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అయితే ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఈ ముస్లిం లీగ్ రాజకీయాలు జరుగుతున్నప్పుడే దేశంలో స్వాతంత్ర్య పోరాటం కూడా సమాంతరంగా ఉధృతంగా నడుస్తూనే ఉంది. ఈ స్లైడ్ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఒకవైపు పాకిస్తాన్ ఉద్యమం నడుస్తుంటే, మరోవైపు వినోబా భావే వ్యక్తిగత సత్యాగ్రహంతో, అరుణా అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమంతో ఇలా ఎందరో నాయకులు దేశం కోసం పోరాడుతున్నారు. చరిత్ర ఎప్పుడూ సింగిల్ ట్రాక్లో వెళ్లదు. ఎన్నో కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. సరే, ఈ ప్రయాణం చివరికి వచ్చాం. ముగింపుగా ఒక సారాంశం బదులు ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ చారిత్రక సంఘటనలన్నీ ఒక కొత్త దేశాన్ని అయితే సృష్టించాయి, నిజమే. కాని ఆనాటి సంక్లిష్ట రాజకీయాలు, ఆనాటి నిర్ణయాలు ఈ ఉపఖండం భవిష్యత్తు మీద ఎలాంటి ముద్ర వేశాయి? ఈ వారసత్వం గురించి ఆలోచించడం చరిత్రను నిజంగా అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యమైన భాగం.